హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ జనరల్ అండ్ కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, బీకామ్ జనరల్ వాళ్ళకేమో 600 మార్క్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఓకేనా. టోటల్గా మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా. చూడండి, సబ్జెక్ట్స్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఈ 6th సెమిస్టర్ అండ్ 5th సెమిస్టర్లో గ్రూప్సే ఉంటాయి. ఫ్రెండ్స్, లాంగ్వేజెస్ అనేవి ఏమి ఉండవు. టోటల్గా మనకి గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయి. చూడండి, మనకి ఈ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ జనరల్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి కాస్ట్ అకౌంటింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకేనా. ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసరికి చూడండి, ఇంటర్నల్ మార్క్స్ 25 మార్క్స్ ఉంటాయి. ఈ 25 మార్క్స్ మీ సార్స్ లేదా మీ మేడం వాళ్ళు వేస్తారు. ఓకేనా. ప్రీవియస్ సెమ్ లాగే 25 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ మార్క్స్ అంటే మన ఎగ్జామ్ రాసేదేమో 75 మార్క్స్కి. నెక్స్ట్ జిఎస్టీ ఫండమెంటల్స్ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్ అనమాట. ఓకేనా. ఆ పేపర్ కూడా 25 మార్క్స్ ఇంటర్నల్ ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అంటే మన ఎగ్జామ్ రాసేదేమో 75 మార్క్స్కి. నెక్స్ట్ కమర్షియల్ జియోగ్రఫీ. ఫ్రెండ్స్, ఇది ఒక సబ్జెక్ట్ అనమాట. ఈ సబ్జెక్ట్కి కూడా 25 మార్క్స్ ఏమో ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ 75 మార్క్స్ ఏమో మన ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంకింగ్ సబ్జెక్ట్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఆ సబ్జెక్ట్ కూడా 25 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ 75 మార్క్స్కి ఏమో మన ఎగ్జామ్ రాస్తాం. ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ 5th సబ్జెక్ట్ వచ్చేసరికి చూడండి, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్. ఇది ఒక సబ్జెక్ట్. ఫ్రెండ్స్, ఇది కూడా ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసరికి 25 మార్క్స్ అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసరికి 75 మార్క్స్. ఈ 75 మార్క్స్ అనేవి మన ఎగ్జామ్ రాస్తే మనకి 75 మార్క్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఇది 6th అనేది ఒక సబ్జెక్ట్ ఏం కాదు. ఓకేనా. ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఫ్రెండ్స్, బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. అండ్ వైవా ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వైవా ఉంటుంది. ఫ్రెండ్స్, టోటల్ మనకి ఈ ప్రాజెక్ట్ అండ్ వైవాకి 100 మార్క్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, ఇదొక సబ్జెక్టు, ఇదొక సబ్జెక్ట్, ఇదొక సబ్జెక్ట్, ఇదొకటి. టోటల్ మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 × 100 500 ప్లస్ ప్రాజెక్ట్ అండ్ వైవా టోటల్గా మనకి 600 మార్క్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఓకేనా. గుర్తుంచుకోండి, మనకి బీకామ్ జనరల్లో 5th సెమిస్టర్లో ఓన్లీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. కాస్ట్ అకౌంటింగ్, జిఎస్టీ ఫండమెంటల్స్, కమర్షియల్ జియోగ్రఫీ, సెంట్రల్ బ్యాంకింగ్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్. ఈ యొక్క 500 మార్క్స్ అండ్ ప్రాజెక్ట్ అండ్ వైవా 100 మార్కులు. టోటల్గా మనకి ఈ 5th సెమిస్టర్ బీకామ్ జనరల్ వాళ్ళకి 600 మార్క్స్కి టోటల్గా మార్క్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఓకేనా. ఇది బీకామ్ జనరల్ సంబంధించిన సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ డీటెయిల్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు బీకామ్ కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బీకామ్ కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ డీటెయిల్స్. ఓకేనా. ఇవి కూడా అంతే. ఫ్రెండ్స్, బీకామ్ కంప్యూటర్ వాళ్ళకు కూడా అంతే. 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్లో లాంగ్వేజ్ పేపర్స్ అనేవి ఏమి ఉండవు. డైరెక్ట్గా గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా. చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి టోటల్గా మనకి బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి 650 మార్క్స్కి టోటల్గా ఈ 5th సెమిస్టర్ ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి, మనకి ఈ 5th సెమిస్టర్లో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి. ఓకేనా. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి చూడండి, బిజినెస్ లీడర్షిప్. ఓకేనా. దీంట్లో ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఏముండవు. ఫ్రెండ్స్, డైరెక్ట్గా 50 మార్క్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. మనం 50 మార్క్స్ ఎగ్జామ్ రాయాల్సిందే. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్, ఇది కూడా ఒక సబ్జెక్ట్. ఫ్రెండ్స్, ఓకేనా. 25 మార్క్స్ ఏమో ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. మీ సార్స్ లేదా మీ మేడం గారు వాళ్ళు వేస్తారు. నెక్స్ట్ 75 మార్క్స్ మన ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ట్యాక్సేషన్ అంటే సింపుల్గా మనం ట్యాక్స్ పేపర్ అంటాం. ఫ్రెండ్స్, ఈ ట్యాక్స్ కూడా 25 మార్క్స్ ఏమో ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ 75 మార్క్స్ మన ఎగ్జామ్ రాయాలి.
ఓకేనా. నెక్స్ట్ కమర్షియల్ జియోగ్రఫీ కూడా అంతే. 25 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటే 75 మార్క్స్ ఏమో మన ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకేనా ఫ్రెండ్స్, సి లాంగ్వేజ్ సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఉంటుంది, 25 మార్క్స్ అనమాట ఇంటర్నల్ మార్క్స్. నెక్స్ట్ 75 మార్క్స్ ఏమో మన ఎక్స్టర్నల్ మార్క్స్ అనమాట. ఎక్స్టర్నల్ మార్క్స్ అంటే మన ఎగ్జామ్ రాయాలి 75 మార్క్స్కి. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది కూడా 25 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ 75 మార్క్స్ మన ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ వెబ్ టెక్నాలజీ, ఈ వెబ్ టెక్నాలజీ సంబంధించింది కూడా అదొక సబ్జెక్ట్ ఫ్రెండ్స్. 25 మార్క్స్ ఏమో ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ 75 మార్క్స్ ఏమో ఎగ్జామ్ రాయాలి. ఈ విధంగా మనకి టోటల్గా 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా మనకి ఓన్లీ ఈ బిజినెస్ లీడర్షిప్ అనేది జస్ట్ 50 మార్క్స్కి, మిగతా 6 పేపర్లు మొత్తం గ్రూప్స్ 600 మార్క్స్కి ప్లస్ 50, టోటల్ మనకి 650 మార్క్స్కి ఈ 5th సెమిస్టర్ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకు ఉన్నాయి ఫ్రెండ్స్. చివరిగా ఈ 3 చూడండి, ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్, డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, వెబ్ టెక్నాలజీ, ఈ 3 పేపర్లు ఏంటంటే కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి. ఓకేనా, 3 పేపర్లే కంప్యూటర్ సంబంధించినవి ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి 650 మార్క్స్కి ఉంటాయి. 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 సబ్జెక్ట్స్ ఏమో 600కి, ఇంకో సబ్జెక్ట్ 50 మార్క్స్, టోటల్గా 650కి ఈ 5th సెమిస్టర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి అండ్ జనరల్ వాళ్ళకి కామన్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే కాస్ట్, అకౌంటింగ్. ఓకేనా, చూడండి ఇక్కడ బీకామ్ జనరల్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ బీకామ్ కంప్యూటర్స్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇంకో పేపర్ వచ్చేసరికి కమర్షియల్ జియోగ్రఫీ. ఓకేనా, కమర్షియల్ జియోగ్రఫీ ఓన్లీ ఈ 2 పేపర్సే బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి అండ్ బీకామ్ జనరల్ వాళ్ళకి కామన్గా ఉంటాయి. మిగతా పేపర్స్ అన్ని డిఫరెంట్. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి బీకామ్ జనరల్ వాళ్ళకేమో 600 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకేమో టోటల్గా 650 మార్క్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. ఫ్రెండ్స్, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్ అండ్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా. ఓకేనా, ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.